పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. కృపా సత్య సంపూర్ణుడా, మీకు స్తోత్రాలు. ఇంతవరకునైనా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీరు మా పట్ల చూపించిన ప్రేమను బట్టి మీ స్తోత్రాలు. ఎందుకనైనా కొన్ని నిమిషాలు మరలా తండ్రి, కొన్ని మాటలు ప్రభా మరి మీ లేఖన భాగాల్లో నుంచి మేము చూస్తుండగా ప్రభా మీరు మాకు తోడుగా ఉండండి, సహాయం చేయండి. మీ యొక్క మాటల ద్వారా మేము సరిచేయబడి మా భక్తి జీవితంలో ముందుకు సాగిపోవడానికి చాలినంత కృపను మీరు అనుగ్రహించి సహాయం చేయమని బోధించుతున్న నాకును చిన్నవారికి తండ్రి మరి ఓపును దయచేయమని, నాకు మంచి జ్ఞానం దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన వారందరికీ వందనాలు. ఒక వ్యక్తిని గురించి ఆలోచన చేద్దాం. ఆయన పేరు మనందరికీ తెలుసు. ఆయన ఏశావు. మరి జ్యేష్ఠత్వాన్ని కోల్పోయిన ఏశావు, జ్యేష్ఠత్వపు హక్కులు కోల్పోయిన ఏశావు. ఒకసారి ఎందుకు కోల్పోయాడో కొన్ని విషయాలు మనము లేఖన భాగాల్లో నుంచి చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకోండి. చాలండి. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏశావును గురించినటువంటి ప్రస్తావన మనము చూస్తున్నాం. ఇక్కడ ఆయన ఆ ఏశావు అంటేనే మరి జ్యేష్ఠత్వపు హక్కు అనేది వస్తుంది. అలాగే ఒక వంటకము మనకు గుర్తొస్తుంది. మరి వీరు తండ్రి ఎవరు అని అంటే వీరు ఇస్సాకుకు ఇద్దరు కుమారులు కదా. ఎవరి కుమారులు? ఇస్సాకు ప్రథమ కుమారుడు ఏశావు, రెండవ కుమారుడు యాకోబు. మరి వీళ్ళిద్దరూ కూడా కవలి పిల్లలు కదమ్మా, కవలి పిల్లలనే ఇద్దరు. సరే, మరి వీళ్ళిద్దరూ కూడా ఎలా వీళ్ళు తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చారు ఒకసారి చూద్దాం. ఆదికాండము 25వ అధ్యాయము
ఆదికాండము 25వ అధ్యాయము 26 నుంచి మనము చదువుదాము. 25వ అధ్యాయం 26 వచనం నుంచి, తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చి 25 నుంచి చదువుదాము. మొదటివాడు ఎర్రనివాడుగా బయటకు వచ్చెను, అతని ఒళ్ళంతయు రోమ వస్త్రముల వలె ఉండెను గనుక అతనికి ఏశావు అని పేరు పెట్టిరి. తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చి అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకుని ఉండెను గనక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. ఇక్కడ మనం చూస్తే ఏశావు అంటే ఎర్రని వాడు, ఎర్రని రోమములు కలిగినటువంటి వాడు అని ఇక్కడ మనం చూస్తున్నాము. అలాగే యాకోబు అంటే మరి మోసగాడు అని చూస్తున్నాం ఇక్కడ ఫుట్నోట్లో. మరి ఒక వ్యక్తి ఏమో వేటగాడు, కింద వచనాలు పై ప్రక్క వచనాల్లో మనం చూడొచ్చు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములో నివసించుచుండెను. మరి ఇక్కడ ఇద్దరు కూడా వారి వారి బిరుదులు ఉన్న వాళ్ళిద్దరికీ కూడా, ఒక వ్యక్తి ఏమో వేటగాడు, మరొక వ్యక్తి ఏమో మోసగాడు. మరి ఇతను ఏం చేశాడనేది మనం చూస్తే, యాకోబు సాధువై గుడారములో నివసించుచుండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతన్ని ప్రేమించాను. ఇస్సాకు ఎందుకు ఏశావును ప్రేమించాడు? మాంసము పెడుతూ ఉన్నాడు కాబట్టి ప్రేమించాడు. తర్వాత రిబ్కా యాకోబును ప్రేమించాను. ఎందుకు ప్రేమించింది యాకోబునంటే, తల్లి చుట్టూ తిరిగేవాడు, ఇంట్లోనే ఉండేవాడు. ఎవరు? యాకోబు. అయితే మరి ఒక రోజున తనకిష్టమైనటువంటి ఆహారాన్ని చూశాడు ఏశావు. ఆకలితో ఉన్నాడు. మరి ఆకలితో ఉన్నప్పుడు యాకోబు మరి ఆ యొక్క జ్యేష్ఠత్వపు హక్కును పొందుకోవాలని చూశాడేమో, కానీ మరి అది ఇస్తే నేను ఇస్తాను నీకు అన్నాడు. అది ఇస్తే, ఏది ఇస్తే? జ్యేష్ఠత్వపు హక్కు. జ్యేష్ఠత్వపు హక్కు అది ఇస్తే నేను ఈ వంటకాన్ని ఇస్తాను, లేకపోతే లేదంటే సరేలే జ్యేష్ఠత్వపు హక్కే కదా తీసుకో అని మరి ఆ యొక్క కలుగూర వంటకము మరి ఇచ్చిన తర్వాత ఏశావు జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయాడు. జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయాడు. మరి ఈ యొక్క జ్యేష్ఠత్వం అనేది, హక్కు అనేది ఇంటిలో ప్రధానంగా పెద్ద కొడుక్కి ఇస్తారనమాట. పెద్ద కొడుక్కి ఇస్తారు. అయితే బైబిల్లో కొన్ని సందర్భాల్లో చిన్నవాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. బైబిల్లో కొన్ని సందర్భాల్లో ఈ యొక్క జ్యేష్ఠత్వాన్ని చిన్నవారికి కూడా ఇవ్వడం జరిగింది. అసలు ఈ యొక్క జ్యేష్ఠత్వం అంటే మనం ఏమనుకుంటాము అని అంటే, మొట్టమొదట పుట్టినవాడు జ్యేష్ఠుడు అంటాం. మొట్టమొదట పుట్టినవాడు ఎవరైతే మరి మొట్టమొదటిగా జన్మిస్తారో వారికి అందరికీ కూడా బరువు బాధ్యతలు అనేవి ఎక్కువగా పెడుతూ ఉంటారు మన ఇంట్లో. మరి బైబిల్లో కూడా అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే, మరి ఒక్కోసారి బైబిల్లో చిన్నవాడినే జ్యేష్ఠుడిగా పరిగణించడం జరిగింది. చిన్నవాడినే జ్యేష్ఠుడిగా పరిగణించడం జరిగింది. ఒకసారి ఆదికాండము 46వ అధ్యాయంలో ఒకసారి మనం చూస్తే
ఆది కాండము 46వ అధ్యాయము 9వ వచనంలో యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను. ఇక్కడ మనం చూస్తే 9వ వచనంలో 46వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే ఎవరున్నారు ఇక్కడ? 8వ వచనం చదివితే యాకోబును అతను కుమారులను ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఇవే. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను. యాకోబు జ్యేష్ఠ కుమారుడు ఎవరంట? రూబేను. గుర్తుపెట్టుకుందాం. అంటే మొదట జన్మించిన వాడు రూబేను. అలాగే నిర్గమకాండంలో కూడా ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయము 22వ వచనంలో, నిర్గమకాండము 4వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూద్దాం. నిర్గమకాండము ఇశ్రాయేలు, అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇక్కడ మోషే అంటున్నాడు, దేవుడు మోషే తెలిసి చెప్తున్నాడు, ఇశ్రాయేల్ అందరూ కూడా నా జ్యేష్ఠ కుమారులు అంటున్నాడు. ఇశ్రాయేల్ జనాంగము నా జ్యేష్ఠ పుత్రులు. అంటే మనమేమనుకుంటున్నాము, జ్యేష్ఠుడు అనంటే మొదటగా పుట్టినటువంటి వాడు అని అంటున్నాం. కానీ దేవుడు ఇశ్రాయేలు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు అందరూ కూడా నా జ్యేష్ఠులు, వాళ్ళు నా ఒకసారి చూద్దాం. 29వ కీర్తన 26-27 వచనాలు. 29. నీవు నా తండ్రివి నా దేవుడవు, నీవు నా తండ్రివి నా దేవుడవు, నా రక్షణ దుర్గం అని అతడు నాకు మొరపెట్టును, కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. ఇక్కడ మనం చూస్తే దేవుడి దగ్గర మొర్ర పెట్టినందుకు జ్యేష్ఠత్వాన్ని పొందుకుంటున్నాడు. ఇక్కడ దేవుడి దగ్గర దేవుడికి మొర్ర పెట్టినందుకు ఏమొచ్చిందంటే ఇక్కడ జ్యేష్ఠ కుమారునిగా చేసుకుంటున్నాడు. దేవుడు జ్యేష్ఠుడిగా పరిగణించబడుతున్నాడు. జ్యేష్ఠుడు అంటే మనకి ఏమర్థమవుతుందంటే, జ్యేష్ఠుడు అనగా మొదటగా పుట్టినవాడని మనం అనుకుంటాము. బైబిల్లో మనం చూస్తే జ్యేష్ఠుడు అనగా అందులో ఏదో ఒక ప్రత్యేకత అనేది ఉందన్నమాట. ప్రత్యేకత, ఆ ప్రత్యేకత ఉంది కాబట్టి యాకోబు ఏమడిగినాడు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తావా అని అడిగినాడు. నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తావా? మరి పాత నిబంధనలో కూడా మనం చూస్తే యూదాకు 2 కుమారులు ఉన్నారు. జెరాహు, పెరెసు. మరి జెరాహు జ్యేష్ఠత్వాన్ని పొందుకోలేదు, పెరెస్ పొందుకున్నాడు. అలాగే ఇక్కడ మనం చూస్తే యోసేపు కుమారులు ఉన్నారు, మనష్షే, ఎఫ్రాయిము. కానీ మనష్షే పెద్ద కుమారుడు, కానీ ఎఫ్రాయిము చిన్నోడు. ఎఫ్రాయిముకి జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేసినాడు. ఆ గోత్రాన్ని దేవుడు ఆశీర్వదించినాడు. రెహబాము కాలంలో ఆ యొక్క ఎఫ్రాయిమును, ఆ యొక్క గోత్రాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించినాడు అన్నమాట. అలాగే యాకోబు కుమారుల్లో రూబేను మొదటివాడు. యాకోబు కుమారుల్లో రూబేను మొదటివాడు. కానీ జ్యేష్ఠత్వాన్ని ఎవరికి ఇచ్చాడంటే యోసేపుకి ఇచ్చాడు. 11వ కుమారుడు. యోసేపు ఎన్నో కుమారుడు? 11వ కుమారుడు.
అతనికి ఈ యొక్క జ్యేష్ఠత్వ హక్కును, జ్యేష్ఠుడిగా ఉండే అధికారాన్ని ఇచ్చేశాడు. ఇందుకు మరి ఈ యొక్క జ్యేష్ఠత్వము అంటే ఏమిటి, అసలు ఏముంది అందులో ఏముంది అని అంటే అధికారం అనేది. జ్యేష్ఠత్వ హక్కులో ఏముంది? అధికారం ఉంది, ఆశీర్వాదం ఉంది అన్నమాట. అధికారము, ఆశీర్వాదం. ఈ అధికారాన్ని, ఆశీర్వాదాన్ని ఎవరు పోగొట్టుకున్నారు? ఇప్పుడు ఏశావు, అవునా లేదా? అధికారాన్ని, ఆశీర్వాదాన్ని ఎవరు పోగొట్టుకున్నారంటే ఈ యొక్క ఏశావు. ఎందుకు పోగొట్టుకున్నాడు? ఎందుకు పోగొట్టుకున్నాడంటే అందరికీ ఇప్పుడు మనం చదువుకున్నాం కదా లేఖన భాగాల్లో. చూడండి, ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలోకి మనం వద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని మన గురించి మాట్లాడుతున్నాడు. మీలో ఎవరైనా, మనలో ఎవరైనా దేవుని యొక్క కృపను పొందకుండా తప్పిపోతారేమో. దేవుడు మనందరికీ కూడా కృప ఇచ్చాడు. దేవుడితో ఉండే అవకాశము. కృప అనగా ఏ యోగ్యత లేని మనకు దేవుడు యోగ్యత దయచేయడం, ఏ అర్హత లేని మనకు అర్హత దయచేయడం. మరి మనం ఏ అర్హతను పోగొట్టుకున్నామంటే దేవుడితో ఉండే భాగ్యాన్ని. దేవుడితో ఉండే భాగ్యాన్ని దేనివల్ల పోగొట్టుకున్నాము అంటే పాపము చేసి. అందుకే ఈ పాపం వలన మనిషికి మరణం వచ్చింది. పరిశుద్ధత కోల్పోయాడు. పరిశుద్ధత లేని కారణంగా దేవుడితో ఉండే భాగ్యాన్ని కోల్పోయాడు మనిషి. అందుకే 14 అంటాడు, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడిని ప్రభువును చూడలేడు అని చెబుతూ, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమనియు, చేదైన వేరు ఏదైనా మనలో మొలుస్తుందేమో. చేదైన వేరు కనుక ఎండిపోయి కుళ్ళిపోతే ఏమవుతుంది? చెట్టు అంతా కూడా ఎండిపోతుంది, అవునా? వేరు కనుక దెబ్బతింటే, వేరు కనుక రోగానికి వస్తే మరి ఆ యొక్క చెట్టు అంతా కూడా కుళ్ళిపోతుంది, ఎండిపోతుంది, పనికిరాదు. అలాగే ప్రతి విశ్వాసిలో కూడా ఏముండకూడదు అంటున్నాడు? చేదైన వేరు, ఏదైనా పాపము మనలో. ఈ వేరు ఏంటి? పాపము. పాపం అనే వేరు ఏదైనా మొలిచిందనుకో మనలో, ఏమా పాపం అనే వేరు ఏదైనా మొలిస్తే ఏమవుతుంది? కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని అంటూ ఎవరు చూపిస్తాడు? ఉదాహరిస్తున్నాడు దేవుడు ఒక వ్యక్తిని. ఎవరు? ఏశావు. దేవుడు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు, కానీ అతనిలో ఉన్నటువంటి ఒక పాపపు లక్షణము, అతనిలో ఉన్నటువంటి మరి దేవునికి అయిష్టమైనటువంటి కార్యాన్ని బట్టి దేవుడు కోల్పోయాడు అంటే జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయాడు. ఏశావుకు అమ్మేసుకున్నాడు. ఏశావుకు యాకోబుకు అమ్ముకున్నాడు కదా. తన తమ్ముడైన యాకోబుకు అమ్ముకున్నాడు. అందుకే మీలో ఏశావు వంటి
భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోవాలంటే జాగ్రత్తగా. దేవుడు బైబిల్లో చాలా జాగ్రత్తలు చెప్పాడు, చాలా జాగ్రత్తలు చెప్పాడు. కానీ ఆ జాగ్రత్తలు ఎవరు కూడా మనము పాటించడం లేదు. ధర్మ కార్యాల విషయాల్లో జాగ్రత్త అన్నాడు కదా, వాక్యం వినే విషయంలో ఏమన్నాడు? జాగ్రత్త అన్నాడు. తర్వాత శాస్త్రులు పరిశీలన విషయంలో జాగ్రత్త అన్నాడు. తర్వాత శాస్త్రులు పరిశీలన ఏ రోజు పులిపిండి విషయంలో జాగ్రత్త అన్నాడు. చాలా చాలా విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటూ ఏశావు విషయంలో, ఏశావు లాంటి మనసు మీలో ఉంటుందేమో, భ్రష్టుడైన కదా, భ్రష్టుడైపోయారంట. ఎవరు? ఏశావు. ఇలాంటి భ్రష్ట మనస్సు మనలో ఉందేమో ఒకసారి ఏం చేయమన్నాడు? జాగ్రత్తగా చూసుకోమన్నాడు. మరి ఇందుకు భ్రష్టుడుగా అయిపోవడానికి కారణం ఏంటి? అసలు భ్రష్టుడుగా మారిపోవడానికి, జ్యేష్ఠత్వపు హక్కును అమ్ము వేసుకోవడానికి కారణం ఏంటి అని చూస్తే, మరి ఏశావు ఎలాంటి వాడని చూసామంటే వేటాడుటలో నేర్పరి. మరి వేటగాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇంట్లో ఉంటారా? ఊరి బయట ఉంటారా? ఊరి బయట ఉంటారు. మనుషుల్లో ఉండరు, ఎప్పుడు అడవుల్లో ఉంటారు వాళ్ళు. అందుకే ఏశావు లోకముతో సహవాసం చేశాడు. ఏశావు లోకముతో, అన్యులతో ఎప్పుడు ఇంట్లో ఉండేవాడు కాదు. ఆయన ఎప్పుడు ఇంట్లో నివాసం చేసేవాడు కాదు, ఎప్పుడు అడవిలోనే. ఈ అడవిలో ఉండేవానికి, ఎప్పుడు బయట తిరిగేవానికి ఇంటి మీద ఏమన్నా బాధ్యతలు ఉంటాయా? ఉండవు. అందుకే మరి చాలా మంది ఇంటిని పట్టించుకోకుండా మరి ఊరి బయట తిరుగుతూ ఉంటే బాధ్యతలు అనేవి ఎవరికి ఇస్తారంటే చిన్నవాళ్ళకి ఇస్తారంటారు. చిన్నవాళ్ళకి ఇస్తా ఉంటారు. ఈ మధ్య నేను ఉత్తరాయ సముద్రం వెళ్ళినప్పుడు చాలా బీదరాలు, ఉండడానికి కూడా సరైనటువంటి ఇల్లు లేదు అమ్మాయికి. కాబట్టి మరి ఇక్కడ ఏశావు ఎలాంటి వాడంటే, అమ్మా నాన్న ఉన్నారు కానీ వారికి ఏదో తెచ్చి పెడుతూ బయటపడే తిరిగేవాడు, దేవుడితో సహవాసము చేసేవాడు కాదు. అందుకే కీర్తనాకారుడు ఏమంటాడు ఒకసారి మనం చూస్తే 106వ కీర్తనలో ఒక మాట చదువుకుందాం. 35-36 వచనాలు. 106వ కీర్తన 35-36. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకొని వారి విగ్రహములకు పూజ చేసిరి. అవి వారికి ఏమైనాయి? ఉరి ఆయను. ఎవరు? ఇశ్రాయేలీయులు. అన్యజనులతో పైన 16 నుంచి మనం చదివితే తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క ఇశ్రాయేలు అందరూ కూడా అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకున్నారంట మనల్లో. ఎవరు? మనల్లో ఇశ్రాయేలు. వారిని ప్రేమించు కానీ సహవాసము చేయకూడదు. వారితో ప్రేమగా ఉండు కానీ వారితో సహవాసము చేయకూడదు. వారికి అన్ని ఇచ్చేసేయి కానీ వారితో సహవాసము చేయకూడదు.
వారిని ఆదుకో, వారితో సహవాసము చేయకూడదు. కానీ ఇశ్రాయేలు ఏం చేశారంటే సహవాసము చేయడమే కాకుండా వారి విగ్రహములకు పూజ చేసిరి అంట. వారికి విగ్రహములకు పూజ చేసిరి. చేసిన తర్వాత వాళ్ళకి ఊరు వచ్చిందంటే ఇక చాలా కష్టాలు వచ్చినాయి వాళ్ళకి. ఎందుకంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆజ్ఞలో నీవు దేనికి కూడా నమస్కారము చేయకూడదు, విగ్రహాలకు పూజ చేయకూడదు అన్నాడు. ఏదైతే చేయకూడదో అదే చేశారు. ఎవరు? మనోళ్ళు. ఎవరు? మనోళ్ళు, ఇశ్రాయేలీయులు. అందుకే వీళ్ళకి ఊరే అయింది, కష్టాలు వచ్చాయి, బాగా కొట్టాడు దేవుడు వీళ్ళని. అయినా కూడా వీళ్ళు మారలేదు. అందుకే వీళ్ళు చాలా కష్టాలు చూశారు ఆ అరణ్యంలో. కాబట్టి మనము దేవునితో సహవాసము చేయాలి. జ్యేష్ఠత్వాన్ని కోల్పోవడానికి కారణం ఏంటి అంటే ఈ యొక్క ఏశావు ఎప్పుడు కూడా బయట తిరుగుతూ ఉండేవాడు, ఇంట్లో ఎప్పుడు ఉండేవాడు కాదు. అదే సామెతల గ్రంథం ఒకసారి మనం చూద్దాం. 13వ అధ్యాయము 13వ అధ్యాయము 20వ వచనాన్ని 13:20 ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయం. సహవాసం చేయవాడు జ్ఞానం కలవాడు, జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము కలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. కాబట్టి ఇక్కడ మనం చూస్తే జ్ఞానుల సహవాసము చేస్తే కదా జ్ఞానము గలవాడవుతాడు కదా. మూర్ఖుల సహవాసం చేశాడు అనుకోండి, వాడు చెడిపోతాడు. కాబట్టి ఈయన ఎప్పుడు కూడా బయట తిరిగేవాడుగా మనము చూస్తున్నాము. అలాగే మరి ధర్మశాస్త్రాన్ని పట్టించుకునేవాడు కాదు. ఎవరు? ఏశావు. చెడిపోవడానికి కారణం ఏంటి అంటే ధర్మశాస్త్రాన్ని పట్టించుకోలేదు, ధర్మశాస్త్రాన్ని చదవలేదు, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టాడు. దేవుడు ఏం చెప్పాడు? ఆనాడు ఇశ్రాయేలుకి ఏం చెప్పాడు? నీ ధర్మశాస్త్రాన్ని నీవు దివారాత్రులు ధ్యానించమన్నాడు. కానీ ఏశావు ఎప్పుడు కూడా అబ్రహాముకు చేసినటువంటి నిబంధనను గుర్తుపెట్టుకోలేదు. ఎప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని మరి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. అంటే ఆధ్యాత్మికత వైపు మక్కువ చూపనివాడు ఎవరు? ఏశావు. అందుకే మరి యొక్క జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు, జ్యేష్ఠత్వం హక్కును కోల్పోయాడు. అలాగే తనలో ఉన్నటువంటి కోరికలను అణుచుకోలేని వాడిగా ఉన్నాడు. తనలో పుట్టే కోరికలను అంటే శరీరానికి కావాల్సినటువంటి కోరికలు, ఆకలికి తట్టుకోలేకపోయాడు. దేవుడు నాకు యొక్క జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు కదా, మరి దీన్ని నేను అమ్మేసుకుంటే ఎలా కదా, నేను దీన్ని అమ్మేసుకుంటే ఎలా అని ఆలోచించకుండా మరి ఆకలికి తట్టుకోలేక ఈ యొక్క జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయాడు. అంటే శరీరాశకు నేత్రాశకు లొంగిపోయాడు. శరీరంలో ఆకలి దహించి వేస్తుంది, తట్టుకోవచ్చు కదా, మనము తట్టుకోవచ్చునా లేదా? కొంతమంది తట్టుకోలేరు, అంటే వయసు పైబడిన వాళ్ళు. ఒక రోజంతా మనం ఉండొచ్చు ఆహారం లేకుండా, ఉండొచ్చు. ఊరికైతే ఉండలేము, ప్రార్థనలు అయితే ఉంటాము.
ఊరికైతే నేను కూడా ఉండలేను. ప్రాంతంలో ఒకసారి మేము ఉపవాస ప్రార్థన పెట్టుకున్నప్పుడు టీడీఎంలో వంశీ అంటారు 10 గంటల నుంచి సాయంత్రం వరకు ఆకలే కాలేదు. నాకు తిందామన్న ఆలోచన కూడా రాలేదు. అంటే ఏదో మనం పని చేస్తూ ఉపవాసం ఉంటే ఆకలి అవుతుంది, కానీ ప్రార్థన చేస్తూ వాక్యం వింటూ మనము ఉపవాసం ఉంటే ఆకలి కాదు. కానీ ఇక్కడ యేసావు ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేశాడు. జ్యేష్ఠత్వం దేవుడు ఎందుకు ఇచ్చాడు నాకు అనేది కూడా ఆలోచించకుండా అమ్మేసుకున్నాడు. అమ్మేసుకున్న తర్వాత తెలిసింది ఎవరికి? యేసావు కదమ్మా. అమ్మేసుకున్న తర్వాత తెలిసింది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 17వ వచనంలో అమ్మేసుకున్న తర్వాత ఆ యొక్క హక్కు వెళ్ళిపోయిన తర్వాత యేసావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందుకోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినండి. చూడండి పిల్లరా, ఇక్కడ మనం చూస్తే జ్యేష్ఠత్వం హక్కు కోల్పోయాడు. తిరిగి కోల్పోయిన తర్వాత మనకు జ్ఞానోదయం అయింది. మనకు కూడా దేవుని సన్నిధికి దూరం అయిపోయి చెడిపోయిన తర్వాత, ప్రమాదానికి గురైన తర్వాత, అంత మన కుటుంబంలో నిరాశ నిస్పృహలు ఆవరించిన తర్వాత అప్పుడు దేవుడు మనకు గుర్తొస్తాడు. ఇక లాభం ఉండదు. దేవుడు మనకు పరలోకపు హక్కునిచ్చాడు. ఈ జ్యేష్ఠత్వ హక్కు ఏ విధంగా అయితే ఈ యొక్క యేసావుకి ఇచ్చాడో మనకు కూడా పరలోకం అనే హక్కునిచ్చాడు. ఆ హక్కును మనం కోల్పోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి కోల్పోయాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే యూదా. ఆయన ప్రారంభంలో బాగా ఉన్నాడు కదా, దేవునితో ఉన్నాడు, దేవుని దగ్గరగా ఉన్నాడు, అద్భుత కార్యాలు చేశాడు, చూశాడు. చివరికి ఏమైనాడు అంటే 30 వెండి నాణ్యాలకు ప్రభువైన యేసుక్రీస్తును అమ్మేసుకున్నాడు. మరి అమ్మేసుకుని ఏం చేశాడు? నెమ్మది ఏమైనా దొరికిందా? మారమనసు పొందాడా? అసలు అవకాశం లేదు. మరి పోయి గురి పెట్టుకొని చనిపోయాడు. పాత నిబంధనలో కూడా మన భక్తులు చూడొచ్చు. భక్తులుగా పిలువబడుతున్నటువంటి వారు సౌలు ప్రారంభంలో బాగున్నాడు, కాలక్రమేణా ఏమయ్యాడు? దేవుని యొక్క ప్రభావం అతనిలో నుంచి వెళ్ళిపోయి ఉరి శిక్షకు కారకుడైపోయాడు. ఉరి శిక్ష వచ్చింది, దాని మీద పొడవబడ్డాడు, శిక్షించాడు దేవుడు బాగా. ఇలా భక్తులుగా ఉంటూ చివరికి మరి లోకంలో కలిసిపోయినటువంటి వారు గెహజీని మనం చూడొచ్చు కదా. గెహజీ ఎవరి దగ్గర ఉన్నాడు? ఎలీషా గారి దగ్గర ఉన్నాడు, ఒక ప్రవక్త దగ్గర ఉన్నాడు. మరి ప్రవక్త దగ్గర ఉన్నటువంటి వాడు ఎలా ఉండాలి? చాలా బాగుండాలి. కానీ ఏం సంపాదించుకున్నాడు? రోగము సంపాదించుకున్నాడు. ఏం రోగము? కుష్ఠరోగము. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి యొక్క యేసావు యొక్క జ్యేష్ఠత్వ హక్కును దేవుడిచ్చేది కోల్పోయాడు. ఆ జ్యేష్ఠత్వ హక్కులో అధికారం ఉంది, ఆశీర్వాదం ఉంది. కానీ మనకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఏమిచ్చాడంటే పరలోకము అనే పరలోకానికి హక్కుదారులుగా చేశాడు నీకు నాకు.
మరి యొక్క పరలోకాన్ని పొందకుండా మీలో ఎవరైనా తప్పిపోతారేమో, మీలో ఎవరైనా తప్పిపోతారేమో అని మీరు జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథంలో ఒకసారి మనం చూస్తే 22వ అధ్యాయము 13-14 వచనాలు చూద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 13-14 వచనాలు. జీవవృక్షమునకు హక్కు గలవారై 22-13-14 వచనాలు. జీవవృక్షము 14 వచనంలో మనం చూస్తే, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకున్నవారు ధన్యులు. కాబట్టి మనకందరికీ కూడా దేవుడు పరలోకానికి వెళ్ళే హక్కునిచ్చాడు. ఈ యొక్క హక్కును ఒకవేళ నీవు నేను పోగొట్టుకుంటామేమో ఏశావు మాదిరి కదా. ఏశావు జ్యేష్ఠత్వ హక్కును ఏ విధంగా అయితే పోగొట్టుకున్నాడో, నీవు నేను పరలోక హక్కును పోగొట్టుకోకూడదంట. మరి ఆయన పోగొట్టుకోవడానికి కారణాలు చూసాం. ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, వేటగాడుగా ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని చదివేవాడిగా కనపడడం లేదు, సహవాసాన్ని కోల్పోయాడు, దేవుడికి దూరంగా ఉన్నాడు. మరి ఆ యొక్క జ్యేష్ఠత్వ విలువను, మరి దాని విలువను గుర్తించలేకపోయాడు. కానీ ఈరోజు నీవు నేను, దేవుడు కృపచేతనే మనల్ని రక్షించాడు, కృపచేతనే మనల్ని పరలోకానికి తీసుకెళ్తున్నాడు. అందుకే దేవుని కృపను మీరు పొందకుండా తప్పిపోతారేమో అని ఒక వ్యక్తిని మనకు చూపిస్తూ, ఏశావు లాంటి భ్రష్టుడైనను, వ్యభిచారి అయినను కదా. వ్యభిచారి అంటే ఏమంటాము మనము? వేరే మరి పరాయి స్త్రీలతో సాంగత్యము చేస్తే వ్యభిచారం అంటాం. కానీ ఏశావు అలా చేయలేదు. కానీ వ్యభిచారి అని ఎందుకన్నాడంటే, లోకముతో స్నేహం చేసినందుకు ఏశావుని ఏమన్నాడు? వ్యభిచారి అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మనందరినీ కూడా దేవుడు ఆ యొక్క పరలోకానికి హక్కుదారులుగా చేశాడు. ఆ హక్కును మనము కాలరాస్తామేమో, పొందకుండా తప్పిపోతామేమో, అవునా లేదా? ఆ హక్కును దేవుడు హక్కుగా ఇచ్చాడు మనకి. నా హక్కు ఇది అని చెప్పేంతగా ఇచ్చాడు దేవుడు మనకి. కానీ ఈ హక్కును మనము మరి పొందకుండా, ఆ పరలోకానికి పొందకుండా ఎక్కడ వెళుతామేమో అని మీరు జాగ్రత్తగా ఉండండి. ఏశావు లాంటి వ్యక్తి మాదిరి మీరు ఉండకూడదు అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మరి మధ్యాహ్న సమయంలో మరి ఏ విధంగా అయితే ఏశావు జ్యేష్ఠత్వ హక్కును కోల్పోయాడో, మనం కూడా ఆ విధంగా కోల్పోకుండా ఉండాలి అంటే మనము దేవునితో సహవాసం చేయాలి, బైబిల్ను ధ్యానించాలి. ధర్మశాస్త్రము ఏశావు పఠించలేదు. మనం దేవుడు ఇచ్చినటువంటి ఈ గ్రంథాన్ని ఎప్పుడు కూడా చదువుతూ ఉండాలి. దేవుణ్ణి అంటిపెట్టుకొని జీవించాలి, ఆయన దగ్గర ఉండాలి. ప్రతిరోజు కూడా ఏం చేయాలంటే మనము వాక్యముతో కడుక్కోవాలంట, వాక్యముతో
ఉదక స్నానం చేయాలంటున్నాడు. అందుకే మీరు జాగ్రత్తగా జాగ్రత్తగా అంటున్నారు, జాగ్రత్తగా ఉండండి. కాబట్టి మరి ఏశావుకు ఇచ్చినటువంటి యొక్క జ్యేష్ఠత్వాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. మార మనసు పొందే అవకాశం లేకుండా అయిపోయాడు. అయితే నీవు నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను. ఒకసారి ఆలోచన చేద్దాం. యూదాకి మార మనసు మరి దొరికినా కూడా పొందుకోకుండా వెళ్ళిపోయాడు, గురి పెట్టుకున్నాడు. కాబట్టి అలాంటి స్థితి నీకు నాకు రాకుండా పరలోకానికి హక్కుదారులుగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. కాబట్టి నువ్వు నేను ప్రతిరోజు కూడా యొక్క దేవుని వాక్యంలో సరి చేసుకుంటూ మనము ముందుకు సాగిపోవాలని రాత్రి వేళ సమయంలో, ఈ యొక్క ఉదయకాల సమయంలో, మధ్యాహ్న సమయంలో మనల్ని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడి మాటలను దీవించును గాక.